జోలకంటి గారు నమస్తే. నమస్కారం. జోలకంటి గారు, చాలా కాలం తర్వాత వామపక్షాలు కనీసం ఒక మేయర్ స్థానాన్ని సాధించుకోగలిగారు. సమానంగా సీట్లు 2.5 సంవత్సరాలైనా కలిసి పోటీ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో కాంగ్రెస్ వామపక్షాలు. సరే, అక్కడ స్థానికంగా కుదరలేదు. అయితే ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా, బహుశా సిపిఎం కూడా కొన్ని చోట్ల బాగానే పర్ఫామ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిగిన పరిస్థితులు, ఇప్పుడు ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తారు, కరీంనగర్లో కలవరు. బీజేపీ బీఆర్ఎస్ చాలా చోట్ల కలుస్తారు, కరీంనగర్లో కలవరు. ఏంటి దీని మతలబు? ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు ప్రజలకు? వీళ్ళు కలవలేదని చెప్పదలుచుకున్నారా? కలిసినవి మున్సిపాలిటీలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు పంచుకుని కనపడుతున్నాయి. ఇక్కడ ఒక చోట కలవకపోవడానికి కారణం ఏంటి? ఇది అవకాశవాదం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. అంటే అది కూడా జాతీయ పార్టీ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసింది ఏంది? సైద్ధాంతికంగా, తర్వాత ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ విధానాలు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో, స్థానిక సమస్యలతో పాటు అవి కూడా చెప్పడం అనేది జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని పక్కన పెట్టేసి అనైతికంగా ఇట్లా కలవటం అని అంటే అది అవకాశవాదం తప్ప ఇంకేమని చెప్పండి. ఇప్పుడు పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగినప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తే వాళ్ళు అక్కడ ఆ పార్టీకి స్ట్రెంత్ సరిపోతే వాళ్ళు మేయర్ అవుతారు, చైర్మన్ అవుతారు, మిగతా వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు. కరెక్ట్. అంటే కొన్ని చోట్ల ఎవరో ఇద్దరు కలవకుండా, 3 పెద్ద పార్టీలు ఎవరో ఇద్దరు కలవకుండా అసలు ఏది సాధ్యం కాని పరిస్థితి కూడా వచ్చింది జోలకంటి గారు, కాదని కాదు. అందుకనే ఇప్పుడు ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ జరిగేదాకా ముందు ఏంటంటే ఓట్లు కొనుక్కునే కార్యక్రమం పెట్టి, దాని తర్వాత ఏంటంటే గెలిచిన తర్వాత ఇప్పుడు సీట్లు కొనుక్కునే కార్యక్రమం, సీట్లు కొనుక్కునే కార్యక్రమం. ఎటుబడి ఏంటంటే పదవి రావాలి. పదవి రావాలంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి. అనైతికంగా, అవకాశవాదంగా ఒక విధానము, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతము, ఒక ఆశయం ఏమీ లేకుండా పదవి రావటమే ముఖ్యం అన్నట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మనకి ఇది కనిపిస్తుంది. కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ తోటో వాళ్ళు బయటకు పోయారు. కొన్ని చోట్ల కలిసి, కొన్ని చోట్ల కలవకపోవటం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో అర్థమవుతుంది కదా అంతటి. అయితే ఒక ప్రశ్న జోలకంటి గారు, ఇక్కడ మనకి ముఖ్యమంత్రికి కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఆ లెజిస్లేటివ్ పార్టీ లీడరు సీఎం అవుతారు. అక్కడ సరే ఓట్లకు డబ్బులు పంచినా పైన ఇంత వికారం, ఇంత గందరగోళం మనకు కనపడదు. జాతీయ పార్టీలు అయితే ఏదో సీల్డ్ కవర్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ప్రాంతీయ పార్టీలు అయితే ఆ పార్టీ నాయకులే ముఖ్యమంత్రి అవుతారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ అలా కాకుండా మొత్తం రోడ్డును పడి జరుగుతున్నది. దీని గురించి ప్రత్యక్ష ఎన్నిక ఎందుకు ఉండదు? దాని మీద